హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన M1లోని లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ అనే చాప్టర్లో నుంచి యూనిట్ 3 క్యాలిక్యులస్ అనే చాప్టర్ నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, సో దట్ ఇఫ్ ఏ లెస్ దెన్ బి లెస్ దెన్ 1 అంటే ఏ కంటే బి ఎక్కువ ఉంది అంటే ఇక్కడ బిఏలు ఉంటాయి అంటే మన ఇంటర్వెల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కామా బి తీసుకోవాలి. మరి ఫంక్షన్ ఏం తీసుకోవాలి? సైన్ ఇన్వర్స్ ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకోండి. ఓకే, ఎస్. ఈ రిజల్ట్ ఫస్ట్ ప్రూవ్ చేయాలి, మళ్ళీ దాని తర్వాత దీన్ని ప్రూవ్ చేయాలి. రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా, రెండు ఒకటే, దాని మీనింగ్ చూద్దాం. అయితే సో ఈ యొక్క థీరం రోల్స్ థీరమా, కాషీస్ మీన్ వాల్యూ థీరమా, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరమా? లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం కెన్ బి అప్లైడ్ ఫర్ అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్స్. సో అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్స్ని యూజ్ చేయాలి అంటే సో ఈ యొక్క లెగ్రాంజెస్ థీరంని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. రోల్స్ థీరంలో ఉపయోగించము, అలానే కాషీ మీన్ వాల్యూ థీరంలో ఉపయోగించము. ఓకే, సో కాబట్టి లెగ్రాంజెస్ థీరం మీన్ వాల్యూ థీరంని ఉపయోగించి చేయాలి. ఓకే, ఈ రిజల్ట్ ఏంటో మళ్ళీ అనలైజ్ చేద్దాం. ఫస్ట్ ఇది ప్రూవ్ చేసేద్దాం. ఓకే, ఎస్. ఇప్పుడు ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనుకుందాము. ఇంటర్వెల్ ఏంటి? ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ట్రిగనామెట్రీ ఫంక్షన్ ఉంది. ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ ఉన్న, ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ ఉన్న, అది ఏంటి? కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ అవుతుంది. ఓకే, సో లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం యొక్క స్టేట్మెంట్ని రాసేస్తాం. ఓకే, సిన్స్ అంటే మనకు తెలుసు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూయస్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూయస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి, and f of x is differentiable on open interval a comma b. ఓకే, ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా మనం ఈ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంని ఉపయోగిస్తాం. LMT లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం బై యూజింగ్ లెగ్రాంజెస్ mean value theorem. By using Lagrange's mean value theorem, comma, there exists C belongs to open interval A comma B such that ఏంటి స్టేట్మెంట్? f dash of C is equal to f of B minus f of A by B minus A. ఓకే, ఇప్పుడు f dash of Cని ఇలానే రాసేస్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు f of x అంటే మనకు ఫంక్షన్ తెలుసు. ఈ యొక్క ఫంక్షన్లో x బదులు b సబ్స్టిట్యూట్ చేస్తే f of b వస్తుంది, అంటే సైన్ ఇన్వర్స్ b వస్తుంది. సైన్ ఇన్వర్స్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఎక్స్ బదులు ఏ సబ్స్టిట్యూట్ చేసి సైన్ ఇన్వర్స్ ఏ వస్తుంది, సైన్ ఇన్వర్స్ ఏ డివైడెడ్ బై ఈ బి మైనస్ ఏని అలానే రాస్తున్నా, దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 1. ఎస్, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనుకుంటా, ఎక్స్ బదులు సి సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ సి వస్తుంది నెంబర్ 2 అనుకుంటా. 1 2 నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ సేమ్ రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ కూడా ఈక్వల్ చేసేస్తాను. ఓకే, బట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎక్స్ బదులు సి సబ్స్టిట్యూట్ చేస్తున్న ఎఫ్ డాష్ ఆఫ్ సి విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/√1 మైనస్ సి స్క్వేర్, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ 1 2 నుంచి ఎఫ్ డాష్ ఆఫ్ సి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ సేమ్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ని కూడా ఈక్వల్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్
జస్ట్ చెప్పండి. ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2 we get 1 2 నుంచి చూడండి. సో రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ఈక్వల్ చేస్తున్నా. 1/√1 మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా ఇది రాస్తున్నాను, sin inverse b minus sin inverse a divided by √1 minus c square. ఓకే, సో దీనికి ఒక నంబరు 3 ఇస్తున్నాం. ఫైనల్గా మన రిజల్ట్ ఇది ప్రూవ్ చేయాలి. ఎస్, ఇది అవసరం వస్తుంది, ఉపయోగించుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఈ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంలో సి వాల్యూ ఎక్కడ ఉంటుందంటే ఏ కంటే ఎక్కువ, బి కంటే తక్కువ ఉంటుంది. సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి, అంటే ఏ లెస్ దెన్ సి లెస్ దెన్ బి, ఏ కంటే ఎక్కువ బి కంటే తక్కువ. సో దాని నుంచి మనం 1/√1 మైనస్ సి స్క్వేర్ని కనుక్కుందాం. ఓకే, we know that C belongs to open interval a comma b, అంటే a less than c less than b. సో ఇప్పుడు మన టార్గెట్ ఇది వచ్చేటట్లు చూడాలి. 1 రెసిప్రోకల్ మనం చేద్దాం. ఫస్ట్ మనకేం కావాలా? స్క్వేర్ కావాలా. సి స్క్వేర్ ఉంది. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అట్లా చేయకూడదు, మనం స్క్వేర్ని అప్లై చేయాలి. ఓకే, ఇది ఇన్ఈక్వాలిటీ, ఈక్వల్ టు కాదు. స్క్వేర్ చేయాలంటే ఈ ఇన్ఈక్వాలిటీకి ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే అప్పుడు ఈక్వల్ అవుతుంది. సో ఏ లెస్ దెన్ సి లెస్ దెన్ బి అంటే దాన్ని ఇన్ఈక్వాలిటీ అంటాం. ఈ ఇన్ఈక్వాలిటీని స్క్వేర్ చేసేద్దాం. సో సింబల్ ఏం మారదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 లెస్ దెన్ 2 లెస్ దెన్, ఇక్కడ 3 ఉంది, దీనికి స్క్వేర్ చేస్తే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ అంటే 4, 1 కంటే 4 ఎక్కువనే, లెస్ దెన్ 3 స్క్వేర్ 4 కంటే 9 ఎక్కువనే. కాబట్టి స్క్వేర్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు సార్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్తో నేను మల్టిప్లై చేస్తున్నాను, ఇక్కడ కొద్దిగా స్పేస్ వదులుతున్నా. ఎప్పుడైతే మైనస్తో మల్టిప్లై చేశానో లెస్ దెన్ గ్రేటర్ దెన్ అవుతుంది సార్. ఎందుకు సార్? చూడండి, 1 లెస్ దెన్ 2 అనుకో సార్. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేస్తాను, -1 -2 ఈ రెండింటి పెద్దది ఏది? -1. అప్పుడు సింబల్ ఏమైంది? గ్రేటర్ దెన్ అయింది. అంటే ఏమైంది? లెస్ దెన్ గ్రేటర్ దెన్ అయింది. ఎప్పుడు? వెన్ వీ హ్యావ్ మల్టిప్లై విత్ మైనస్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తుంటే 1 కావాలా, సో 1ని యాడ్ చేస్తున్నాము అన్నిటికీ. సో కాబట్టి సింబల్ ఏం చేంజ్ అవ్వదు సార్, అట్లనే ఉంటుంది, నో ప్రాబ్లం. 1 మైనస్ సి స్క్వేర్ గ్రేటర్ దెన్ 1 మైనస్ బి స్క్వేర్. నెక్స్ట్ రూట్ అప్లై చేస్తుంది, రూట్ అప్లై చేసినా కూడా అది అట్లనే ఉంటుంది అనమాట. √1 మైనస్ ఏ స్క్వేర్ గ్రేటర్ దెన్ 1 మైనస్ సి స్క్వేర్ గ్రేటర్ దెన్ 1 మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు ఏం చేద్దాం? 1/√1 మైనస్ సి స్క్వేర్ కావాలంటే రెసిప్రోకల్ చేద్దాం. ఎస్, ఇప్పుడు చూడండి ఇట్లా ఉంది, 2 గ్రేటర్ దెన్ 1. ఎస్, 1 కంటే 2 పెద్దది. అప్పుడు ఈ గ్రేటర్ దెన్ సింబల్ ఉంది, లెస్ దెన్ లాగా మార్చాలి. ఎందుకు మార్చాలి? ఇదో మన ప్రాబ్లంలో b మైనస్ ఏ √(b1 మైనస్ ఏ స్క్వేర్) లెస్ దెన్ ఉంది, అందుకోసం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను రెసిప్రోకల్ చేస్తున్నాను. 1/2 1. ఇప్పుడు పెద్దది ఏది? 1/2 అంటే 0.5, దానికంటే 1 పెద్దది కదా. ఎస్, కాబట్టి సో రెసిప్రోకల్ చేస్తున్నాను. 1/√(1 మైనస్ ఏ స్క్వేర్) లెస్ దెన్ 1/√(1 మైనస్ సి స్క్వేర్) లెస్ దెన్ 1/√(1 మైనస్ బి స్క్వేర్. ఎస్, ఇప్పుడు చూడండి మిడిల్లో ఉన్న ఇని టర్మ్కి ఏం రాసుకోవచ్చు? టర్మ్ని సైన్ ఇన్వర్స్ బి మైనస్ సైన్ ఇన్వర్స్ ఏ √1 మైనస్ సి స్క్వేర్ రాయొచ్చు. ఎస్, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు 1/√1 మైనస్ సి స్క్వేర్ బదులు దాని బదులు ఏం రాయొచ్చు మనము? ఇదంతా రాయొచ్చు. ఓకేనా? సో రాసేస్తున్నాను. ఇక్కడ బి మైనస్ ఏ, ఇంతకుముందు √1 మైనస్ సి స్క్వేర్ రాసాము. నంబర్ 2కి రైట్ సైడ్లో సైన్ ఇన్వర్స్ బి మైనస్ సైన్ ఇన్వర్స్ ఏ బి మైనస్ ఏ ఉంది, నాట్ √1 మైనస్ సి స్క్వేర్. ఓకే, ఎస్. ఇప్పుడు దాని బదులు అంతా మనం రాసేస్తాం. సో 1/√(1 మైనస్ ఏ స్క్వేర్) లెస్ దెన్, చెప్పండి ఏం రాయొచ్చు? సైన్ ఇన్వర్స్ బి మైనస్ సైన్ ఇన్వర్స్ ఏ డివైడెడ్ బై బి మైనస్ ఏ లెస్ దెన్, ఇంకా ఇది ఇలానే రాయండి, 1/√(1 మైనస్ బి స్క్వేర్). ఓకే,
ఇప్పుడు మన ఆన్సర్లో సైన్ ఇన్వర్స్ బి మైనస్ సైన్ ఇన్వర్స్ ఏ కావాలి. ఇక్కడ బి మైనస్ ఏ ఉండకూడదు డినామినేటర్లో, అంటే బి మైనస్ ఏతో మల్టిప్లై చేద్దాం. సో బి మైనస్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ స్క్వేర్ less than sin inverse b minus sin inverse a less than. ఓకే, b minus క్యాన్సిల్. ఇంకా b మైనస్ ఏ, ఈ ఇన్ఈక్వాలిటీని అంతటిని నేను b మైనస్ ఏతో మల్టిప్లై చేస్తున్నా, దీనికి ఒక నంబర్ 4 ఇస్తున్నా. ఎస్, మరి ఇప్పుడు మనము ఆ సెకండ్ రిజల్ట్ని కనిపెట్టాలి. ఓకే, ఈ ఫోర్త్ రిజల్ట్ని ఉపయోగించుకుని ఆ రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండింటి మీనింగ్ ఒకటే సార్. 3/5ని 0.6 రాయొచ్చు. ఒకవేళ 0.6 ఇచ్చినప్పుడు మనం 3/5 ఎట్లా చేయాలంటే చూడండి, 0.6 ఉంది కదా, ఎస్, దాన్ని మనం ఏం రాయొచ్చు, 6/10 రాయొచ్చు. ఓకేనా? సో అంటే డినామినేటర్లో ఒక 0 ఉంది కాబట్టి న్యూమరేటర్లో రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే 6 తర్వాత పాయింట్ అంటే ఇంకా ఏం లేదంటే ఇక్కడ 0. ఎస్, ఇప్పుడు 2 టేబుల్తో కట్ చేయండి. 2 3 టైమ్స్, 2 5 టైమ్స్, 3/5 అనమాట. ఓకేనా, గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు 3/5 వాల్యూనే 0.6. 3ని 5తో డివైడ్ చేయండి. 3 టేబుల్లో 5 టేబుల్లో 3 ఉండదు, ఇక్కడ 0 పెట్టుకోండి, ఇక్కడ 0. 5 6 30. ఎస్, సరిపోయింది చూడండి. ఎస్, ఎప్పుడైనా మన ప్రాబ్లంలో మిడిల్లో ఉన్న టర్మ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 ఉంది. ఈ హాఫ్లో ఉండేదే మన బి వాల్యూ అన్నమాట. ఒక్కొక్కసారి మన ఫంక్షన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైనా ఇచ్చినప్పుడు ఇంటర్వెల్ యువి ఉంటుంది, అప్పుడు వి తీసుకోవాలా. ఎస్, మరి బిని ఫిక్స్ చేశాను 3/5. మరి ఏని ఫిక్స్ చేయాలి. ఏని ఎట్లా చేస్తామంటే π/6 ఉంది, సైన్ 30 cos 60 1/2. ఇక్కడ సైన్లో కావాలి 1/2ని మనం ఏగా తీసుకోవాలి. ఎందుకు, π/6 ఉంది కాబట్టి. సైన్ π/6 అంటే సైన్ 180/6, 6 1 6 3 టైమ్స్ సైన్ 30 degrees 1/2. కాబట్టి ఆ 1/2నే నువ్వు ఏగా తీసుకోవాలి. అదే ప్రాబ్లంలో π/4 ఉందనుకో, అప్పుడు A1 తీసుకోవాలి. ఓకేనా, గుర్తుంచుకోవాలి. ఎస్, ఇప్పుడు ఫిక్స్ చేశాం కదా, మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. కంటిన్యూషన్ స్టెప్, పుట్ A is equal to 1/2 and B is equal to 3/5 in equation 4లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చెప్పండి, జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేద్దాం. 3/5 minus 1/2 ఏంటి 1/2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus a స్క్వేర్. ఏ అంటే 1/2 హోల్ స్క్వేర్ లెస్ దెన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ b అంటే 3/5 మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ a అంటే 1/2 లెస్ దెన్ b అంటే 3/5 మైనస్ a అంటే 1/2 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ b స్క్వేర్ అంటే 3/5 హోల్ స్క్వేర్. కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను. ఎస్, ఇప్పుడు ఇక్కడ ఉన్న టర్మ్ సేమ్ టర్మ్స్ అయిపోతే ఎల్సిఎం చేద్దాం. 5కి 2కి ఎల్సిఎం 10. 5 టేబుల్లో 10 2 టైమ్స్ కట్ అవుతుంది, 2 × 3 6 మైనస్ 2 టేబుల్లో 10 5 టైమ్స్, 5 × 1 5 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ దీన్ని a/b హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. a స్క్వేర్ బై b స్క్వేర్, 1 స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4 లెస్ దెన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5, దాన్ని 0.6 కూడా రాయొచ్చని చెప్పాను, మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2ని మనం 1/2ని సైన్లో ఏం రాయొచ్చు, ఇందాక చెప్పే సైన్ π/6, సైన్ π/6 లెస్ దెన్ మళ్ళీ సేమ్ 6 మైనస్ 5/10 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ దీన్ని a స్క్వేర్ బై b స్క్వేర్ రాయొచ్చు. 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. ఎస్, నెక్స్ట్ చూడండి, 6 మైనస్ 5 అంటే 1/10 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సిఎం 4
4 minus 1 3 less than sin inverse of 3 by 5 మైనస్ సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 5/6 ఉంటుంది. సేమ్ 1/10 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ 9/25 అంటే 16/25. ఎస్, నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ 1/10 కదా, సో 1/10 అలానే రాస్తున్నాను. ఇంటూ ఇక్కడ √3/4 న్యూమరేటర్కి వెళ్తే √4/√3. √4 అంటే ఎంత, 2 ఇంకా √3 ఉంటుంది. లెస్ దెన్ సైన్ ఇన్వర్స్ 3/5 అలానే రాస్తున్నాం. సైన్ ఇన్వర్స్ 3/5 లెస్ దెన్ ఇక్కడ -5/6 ఉంది కదా, అది నెక్స్ట్ స్టెప్లో చేద్దాం. ఇంకా 1/10 ఇంటూ ఇది న్యూమరేటర్కి వెళ్తే ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తున్నాను 16/25. సో న్యూమరేటర్కి వెళ్తే √25/√16. √25 అంటే 5, √16 అంటే 4. కాబట్టి డైరెక్ట్గా మీరు రాసుకోవచ్చు ఇక్కడ 16/25. న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది 5/4. 5 ones 5 2 times, 2 ones 2 5 times. నెక్స్ట్ స్టెప్ ఏమంటే ఇక్కడ -5/6 ఉంది కదా, 5/6ని యాడ్ చేద్దాము. ఈ ఇన్ఈక్వాలిటీని 5/6 యాడ్ చేశాను. ఇంకా ఏముంటుంది 1/5√3 ప్లస్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ యాడ్ చేశాను 1/5√3. ఎస్, లెస్ దెన్ సైన్ ఇన్వర్స్ 3/5 -5/6 ప్లస్ 5/6 క్యాన్సిల్ యాడ్ చేశాను. లెస్ దెన్ ఇంకా 5/6 ఉంటుంది ప్లస్ 1/4 2 8. ఫస్ట్ రిజల్ట్ వచ్చింది చూడండి. సో నెక్స్ట్ √3/15 అంటే ఏంటంటే ఇక్కడ డినామినేటర్లో √3 ఉంది, న్యూమరేటర్లో డినామినేటర్లో √3తో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. సో 1/5√3 ఇంటూ √3/√3 మళ్ళీ √3 క్యాన్సిల్. లెస్ దెన్ సైన్ ఇన్వర్స్ 3/5. ఇంకా ఇది ఇలానే రాస్తున్నా 5/6 ప్లస్ 1/8. లాస్ట్ స్టెప్ ఇంకా 5/6 ప్లస్ ఇక్కడ √3 క్యాన్సిల్ అయిపోతుంది. సో కాబట్టి ఇంకో అక్కడ దాని విధంగా క్యాన్సిల్ లేకుండా చూడండి, √3 న్యూమరేటర్లో రాశాను, డివైడెడ్ బై √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ 3 ఇంటూ 5 15 అనమాట. చూడండి, లెస్ దెన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 అంటే 0.6 లెస్ దెన్ 5/6 ప్లస్ 5/8 ఇలా చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.